ఈరోజు చూడండి, 2025వ సంవత్సరంలో క్రైస్తవుల మధ్య క్రైస్తవులు కొట్టుకున్న గొడవలు ఇన్ని అన్ని కాదండి. కుక్కలు కొట్టుకుంటాయి చూడండి. ఒక విస్తరాకు కోసం నాకో ముక్క, నీకో ముక్క, నాదో ముక్క, నీదో ముక్క అని కొట్టుకున్నట్టుగా నిజంగా చాలామందిని అవిశ్వాసులుగా చేసుకునేటట్టు బోధకులుగా చలామణి అవుతున్న వారు పోట్లాడుకోవటం చాలా విడ్డూరం అనిపించిందండి. సత్యం తెలిసి ఉండొచ్చు, కానీ సత్యం తెలిసినవాడు ఆ సత్యంతో నలుగురిని రక్షించాలి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి గలిబిలి ఎంత అంటే, వాక్యాన్ని పట్టుకొని చాలా భయంకరమైన వ్యవహారాలు చేయటం, ఒకరి మీద ఒకరు దండెత్తుకొని మాట్లాడడం. నువ్వెంతంటే నేనెంత, నీవు అలా అంటే నేను ఇలా అంటాను అని ఒకరికొకరు పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకొని, ఫేస్బుక్ను వేదికలుగా చేసుకొని, వాట్సాప్ను వేదికలుగా చేసుకొని, ఇంటర్నెట్ను వేదికలుగా చేసుకొని వీళ్ళందరూ మాట్లాడిన మాటలు మనకు తెలుసు. నాది నిజం, నీది నిజం, నీది అబద్ధం, నాది అబద్ధం. అబద్ధమా నిజమా అనేది పక్కన పెట్టి నువ్వలా చేసావు, నువ్విలా చేసావు. ఇవన్నీ కూడా విశ్వాసులను గలిబిలి చేసేటువంటి కార్యక్రమాలు. ఆ మాటల ద్వారా ప్రజలు చైతన్యపరచబడతారనుకున్నారు, కానీ ఆ మాటల ద్వారా చాలామంది విశ్వాసాలు బలహీనమైపోయాయండి. చాలామంది నాకు ఫోన్ చేసి, మీరు కూడా మాట్లాడండి, ఇదే మంచి టైం, ఫేమస్ అయిపోతారు. అంటే ఫేమస్ అయిపోవాలంటే ఎవరినో ఒకటి తిట్టాలన్నమాట. హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటిది ఇది తప్పుడు బోధని చెప్పాలన్నమాట. నేను అన్నాను, ఎవరిదో తప్పు ఎవరిదో కరెక్టు అని చెప్పడానికి రాలేదు. సేవ నేను అందుకొరకు చేయట్లేదు. నా జీవితాన్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుకొని పరలోకానికి చేరటానికి నేను బోధపట్టుకున్నాను తప్ప, ఒకటి తప్పనడం బట్టి నాకు వచ్చేదేమి లేదు, ఒకటి కరెక్ట్ అనడం బట్టి వచ్చేదేం లేదు. మనకి ఎంతవరకు తెలుసో అంతలో బ్రతుకుండటం ప్రాముఖ్యమని చాలామందికి నేను చెప్పానండి. ఈరోజు క్రీస్తు విరోధులు అంటే ఎవరో కాదండి, వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యం ద్వారానే కొట్లాడుతున్నటువంటి వాళ్ళు. 2025లో ఎంతమంది సేవకులు ఎన్ని విధాలుగా మాట్లాడారో మనకు తెలుసండి. దేవుని పిల్లారా, ఆలోచించండి. కడవరి గడియ సమాజం మధ్య బైబిల్ చేతపట్టుకున్న వాళ్ళే మాట్లాడుతుంటే చాలామంది అనుకున్నారు, వీళ్ళు బోధకులేనా, వీళ్ళు క్రైస్తవులు